యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ మరణాత. జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథము నుంచి మనం ధ్యానించుకుందాము. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం. కుమ్మరి జిగటి మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. మనము చదువుకున్నట్టుగా కుమ్మరి చేతిలో మరి అది చేయుచున్నప్పుడు ఒకవేళ ఆ కుండ విరిగిపోతే ఆ జిగట మన్నును మరలా తీసుకొని తనకు యుక్తమైనట్టుగా మరి ఒక కుండను ఆయన చేస్తాడు. అలాగే మన పరమ కుమ్మరి అయిన యేసుక్రీస్తు ప్రభువారు కూడా విరిగి నలిగిన హృదయము గల వారిని ఆయన బాగు చేసే దేవుడై ఉన్నాడు. విరిగిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన తిరిగి లేవనెత్తే దేవుడై ఉన్నాడు. నయోమిని మనము చూచినప్పుడు రూతు గ్రంథములో ఒక విరిగిన పాత్రగా మనకి ఇక్కడ కనబడుచున్నది. నయోమి బెత్లెహేములో ఉన్నప్పుడు అక్కడ కరువు వచ్చినప్పుడు మరి ఆ కరువుని ఎదిరించకుండా తను మోయాబు దేశానికి వెళ్ళడం మనము చూస్తాం. దేవుని ప్రజలున్న బెత్లెహేమును విడిచి తన పెనిమిటితో పాటు అలాగే ఇద్దరు కుమారులతో పాటు మోయాబు దేశానికి వెళ్ళింది. అలాగనే అక్కడ మోయాబీయులతో మరి ఇద్దరు కుమారులు కూడా వివాహమును జరిగించింది. అక్కడికి వెళ్ళాక తన భర్తను అలాగే ఇద్దరు కుమారులను తను కోల్పోవడం మనము చూస్తాం. ఇద్దరు కోడళ్లతో మరి తను వెనక్కి తిరిగి ప్రయాణము చేయాలని అనుకున్నప్పుడు వారు తన దగ్గరికి వచ్చినప్పుడు ఓర్ప తనను ముద్దు పెట్టుకొని మరి వదిలివేయడం జరిగింది. కానీ రూతు తనని హత్తుకొని తనతో పాటు బెత్లెహేముకు ప్రయాణమై రావడం మనము చూస్తాం. తను అక్కడికి వచ్చినప్పుడు అనేకులు నయోమి వచ్చింది అని తన దగ్గరికి వచ్చినప్పుడు నన్ను ఇంకా నయోమి అనకూడదు, ఎందుకంటే నా జీవితంలో నేను అంతయు చేదుని మాత్రమే చూచి ఉన్నాను. నా జీవితము ఇప్పుడు ఒక మారా వంటిది, అది చేదు వంటిది అని తను అక్కడ అనడం మనము చూస్తాం. కానీ దేవుడు ఆ విరిగిన పాత్ర ఆ నయోమిని మరి తను మరలా తిరిగి మలచి ఉన్నాడు. తన జీవితాన్ని దీవించి ఆశీర్వదించి ఉన్నాడు. మరి రూతు ద్వారా తనను మరలా దీవించడం మనము చూస్తాం. ఇక్కడ మనము చూసినట్లయితే రూతు గ్రంథము చివరి అధ్యాయములో ఇక్కడ నయోమితో వారు ఇలాగు అనుచున్నారు. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగా నున్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. మొదటి అధ్యాయంలో మనము చూచినప్పుడు మారా వంటి జీవితము నయోమి కలిగి ఉంది. సమస్తాన్ని కోల్పోయింది. ఎటువంటి హోప్ లేని సిచ్యువేషన్లో తను ఉండడం మనము చూస్తాం. కానీ దేవుడు తన జీవితాన్ని మధురంగా మార్చి ఉన్నాడు. ఎప్పుడైతే మరలా తను బెత్లెహేమునకి వచ్చిందో తన జీవితాన్ని దేవుడు తీర్చిదిద్ది ఉన్నాడు. మనం కూడా మన పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవుని దగ్గర నుంచి దూరముగా మనం వెళ్ళినప్పుడు తిరిగి ఆయన సన్నిధానంలోనికి మనం వచ్చి ప్రార్థన చేసినప్పుడు మారా వంటి జీవితాన్ని దేవుడు మధురముగా మార్చివేయనై ఉన్నాడు. ఇటు వాక్యాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నమ్మదగిన మా దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. అవును తండ్రి, కుమ్మరి ఎలాగైతే తండ్రి జిగట మంటితో దేవా విరిగిన పాత్రను సరి అయిన పాత్రలుగా మలిచేవాడుగా ఉన్నాడు, పరమ కుమ్మరి అయిన మీరు కూడా తండ్రి విరిగిన పాత్రను తండ్రి మలచే దేవుడిగా ఉన్నారు. నయోమి విరిగిన పాత్రగా ఉన్నప్పటికీ మారా వంటి తన జీవితాన్ని మధురముగా మార్చివేసి ఉన్నాడు. తిరిగి తండ్రి బెత్లెహేముకు వచ్చినప్పుడు తనను మీరు దీవించి ఆశీర్వదించి ఉన్నారు. దేవా, ఎందరైతే ఈ ఉదయకాల సమయమున ఈ వాక్యాన్ని విన్నారో మీరే వారిని దీవించి ఆశీర్వదించి ఈ వాక్యాన్ని తండ్రి దేవ వారి హృదయంలో మీరు భద్రపరచండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవుడి మేలందరినీ దీవించి ఆశీర్వదించును గాక.